కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దేశం బయట సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు పెట్టుకుని తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కవిత. ఇక ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో వెళ్లి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేశారాయన. ఆమె ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం రాదని, తాను అసలే మంచిదాన్ని కాదని నోరు విప్పితే తట్టుకోలేరని అన్నారు కవిత. కేసీఆర్ను నడిపించేంత పెద్దోలా మీరు అంటూ కవిత ఫైర్ అయ్యారు. నాకు నీతులు చెబుతున్న వాళ్ళంతా నీళ్ల వివాదంపై మాట్లాడితే బాగుంటుందని కవిత ధ్వజమెత్తారు. ఇక పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసిందని, తప్పుడు వార్తలు రాస్తే పార్టీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. తన లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పి తీరాలన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని, ఆ ప్రతిపాదనను తన వద్దకు తీసుకువస్తే విలీనం చేయొద్దని చెప్పానన్నారు కవిత. తాను వెన్నుపోటు రాజకీయాలు చెయ్యను అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కవిత సంచలన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం చాలా లెటర్స్ రాశాను. ఎప్పుడు బయటకు రాని లెటర్స్ ఇప్పుడెలా వచ్చాయి? పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడారు? కోవట్లు ఉంటే బయట పెట్టాలి. పార్టీ చేసే పని తాను జాగృతి తరపున చేస్తున్నా అంటూ కవిత చెప్పుకొచ్చారు. అయితే కవిత వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే అన్న కేటీఆర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. రైట్గా ఎమ్మెల్సీ కవిత మొన్న రాసిన లెటర్, ఈరోజు చేసిన కామెంట్స్ అయితే రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. సో మరి కవిత పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. సో ఎవరు ఆ కోవట్లు? సో ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ప్రవీణ్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కవిత కామెంట్స్ చూస్తుంటే వెన్నుపోటు రాజకీయాలు, పార్టీలో కోవట్లు, దెయ్యాలు అని చాలా ఎమోషన్ గా ఈ కామెంట్ చేయడం కనిపిస్తూ ఉంది. సో ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే కవిత కామెంట్లు మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పటివరకు ఒక దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి కూడా గతంలో కూడా ఒక ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ ప్రతిపాదనల పైన కూడా నేను జైల్లో ఉన్న సమయంలో కూడా ఆ బీజేపీలో విలీనం చేయమని చెప్పేసి కూడా గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయనే దానిపై కూడా కవిత ఇప్పటివరకు స్పష్టం చేశారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఆ విలీనానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. వచ్చే రోజుల్లో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీలో విలీనం కాబోతుంది. బీజేపీలో ఆ విలీనం అయిన తర్వాత మాత్రం సరికొన్ని సీట్లు, అంటే అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఆ కొన్ని సీట్లతో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళ కవిత చేసిన ఆ కామెంట్లకు సంబంధించిన మాత్రం ఒక హాట్ టాపిక్ గా కూడా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించినంత వరకు కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే ఆ బీఆర్ఎస్ ఒక కార్యక్రమానికి సంబంధించినంత వరకు మాత్రం ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లానింగ్ మాత్రం బీజేపీ కూడా అమలు చేస్తూ వస్తుందనే దానిపై కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చాలా రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు సంబంధించిన మాత్రం రైతు ఆ రుణమాఫీ విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేయాలి, గ్రౌండ్ లోకి వెళ్ళాలి, ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ధర్నా చేయాలని చెప్పేసి కూడా గతంలో బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మాత్రం ఏదైతే ఆ షెడ్యూల్కి సంబంధించిన ఆ షెడ్యూల్ ఖరారైన తర్వాత మాత్రం అదే ప్రదేశాల్లో కూడా బీజేపీ నిరసన కార్యక్రమాలు కూడా పెడుతూ కూడా అడుగులు వేసింది. వీటన్నిటిని కూడా ఒక బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ కు సంబంధించినందుకు అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలకు సంబంధించి ఏ విధంగా కూడా కలుపుకొని అడుగులు వేయాలనే దానిపైన కూడా ఒక బలం అయితే
చేకూరుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఎక్స్ వేదిక కూడా ప్రతినిత్యం కూడా కేటీఆర్ స్పందిస్తూ వస్తున్నారు. కానీ గ్రౌండ్ లో ఒక వెళ్ళి మాత్రం ప్రజల మధ్యలో ప్రజలతో కూడా ఉండి మాత్రం ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. ఎక్స్ వేదిక కూడా స్పందించడం ద్వారా మాత్రం ఎంతవరకు ప్రజలకు రీచ్ అవుతుంది అనే దానిపై కూడా కవిత ఇప్పటివరకు ప్రశ్నించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మాత్రం ఈ చిచ్చాట్లో మాత్రం కేటీఆర్ కు ఇప్పటివరకు కవిత ఒక కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ వేదిక కూడా ప్రతి రోజు కూడా ఎక్స్ వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి ప్రశ్నించే విధంగా కూడా ఎక్స్ వేదిక కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికీ సంబంధించిన మాత్రం ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో మాత్రం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు? తన తండ్రి అయిన కేసీఆర్ కు సంబంధించి మాత్రం ఇప్పటివరకే కాళేశ్వరం కమిషన్ కూడా ఒక నోటీసులు ఇచ్చింది. వచ్చిన సమయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో కూడా ఒక నిరసన కార్యక్రమంలో కూడా పిలుపునివ్వాలి. ఇలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం వైఫల్యం చెందుతుంది అనే దానిపై కూడా ఒక హాట్ కామెంట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే రోజుల్లో మాత్రం తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక పక్క చెప్తున్నారు. కానీ అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా ఎక్కడ కూడా సిద్ధం చేయట్లేదు. నాకు దేవుడు కావచ్చు, అదేవిధంగా నాకు కేసీఆర్ కు మాత్రమే నేను రీప్లై ఇవ్వాల్సి ఉంటుంది, కేసీఆర్ కు మాత్రమే రీప్లై ఇస్తాను అంటూ కూడా కవిత ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పార్టీ అధిష్టానం మాత్రం ఏమైనా నోటీసులు ఇస్తుందనే దానిపై కూడా ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ షోకాజ్ నోటీసులు ఇస్తే మాత్రం కవిత ఏ విధంగా రీప్లై ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించిన మాత్రం ఒక పక్క కోవట్లు ఉన్నారు, దాంతో పాటుగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా అమెరికా పర్యటన ముగిసిన తర్వాత ఎయిర్పోర్ట్ లో కవిత చేసిన కామెంట్లు మాత్రం ఇప్పటివరకు కూడా ఒక దుమానాన్ని అయితే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ అధినేత కూడా నేను లేఖ రాస్తా మాత్రం ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది, లేఖ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది, ఆ లేఖ ఎవరు బయటకు ఇచ్చారనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది అనే దానిపై కూడా స్పష్టంగా కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కేసీఆర్ చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆ గతంలో ఒక కామెంట్ చేశారు. కాబట్టి ఆ దయ్యాలు ఎవరనే దానిపై కూడా కవిత ఇప్పటివరకే ఒక క్లారిటీ అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇవాళ కేటీఆర్ కు సంబంధించిన మాత్రం కేటీఆర్ పైన మాత్రమే ఆ కౌంటర్ ఇచ్చే విధంగా మాత్రం కవిత ఇప్పటివరకే చిచ్చర్ చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు అయితే చేయడంలో మాత్రం విఫలం చెందిందో అలాంటి కార్యక్రమాలు జాగృతి తరపున నేను గ్రామానికి వెళ్తున్నాను, అలాంటి కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు నియోజకవర్గాల వారిగా కూడా చేస్తున్నానని చెప్పేసి కూడా ఇప్పటివరకు కవిత ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత మాత్రం దాదాపు 47 నియోజకవర్గాల్లో పర్యటించిందంట. పర్యటించడంతో పాటు 100 సమస్యలపైన కూడా ఇప్పటివరకే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కవిత ఇప్పటివరకే చెప్తుంది. ఎందుకంటే హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ లో ఇరిగేషన్ కి సంబంధించిన దానిపైన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇరిగేషన్ సంబంధించిన దానిపైన కూడా రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి అంశంపైన కూడా నేను ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా తన జాగృతి తరఫున కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా కవిత ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చారు. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఒక మొత్తం వైఫల్యం చెందుతుంది అనే దానిపైన కూడా కవిత ఇప్పటివరకు పార్టీని కూడా ప్రశ్నించారని చెప్పుకోవచ్చు. పార్టీని ప్రశ్నిస్తుండే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే ఏవైనా కార్యాచరణలు కూడా సిద్ధం చేయాలన్నా కూడా ఏమైనా పిలుపునివ్వాలన్నా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాత్రమే పిలుపునివ్వాలి. కానీ అలాంటి పిలుపునివ్వడంలో మాత్రం కేటీఆర్ ఇప్పటివరకే వైఫల్యం చెందుతున్నారు అనే దానిపైన కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కవిత ఒక హాట్ కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 2023 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా భావించిన సమయంలో మాత్రం అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఒకవేళ చేసుకుంటే మాత్రం ఎందుకు ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి, ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంకో నియోజకవర్గంలో ఇంకో ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం వారికి మంత్రి పదవి రాకుండా పోతుంది. కాబట్టి ఒకరినొకరు ఓడికించుకుంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంతవరకు నష్టం చేకూర్చే విధంగా కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. దీని పార్టీ మాత్రం కనిపెట్టలేకపోయింది ఎక్కడ అనే దానిపైన కూడా కవిత ఇప్పటివరకే తెలిపారని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్కు సంబంధించిన మాత్రం అన్ని నియోజకవర్గాలలో మాత్రం మహబూబ్నగర్ కావచ్చు, అదేవిధంగా జడ్చర్ల ఉదాహరణకు తీసుకుంటే మాత్రం జడ్చర్ల ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం ఎమ్మెల్యేకు మాత్రం మంత్రి పదవి ఇస్తారు. మహబూబ్నగర్కు సంబంధించిన ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం నాకు మంత్రి పదవి ఇవ్వరు. కాబట్టి ఆ ఎమ్మెల్యే ఓడిపోవాలి అంటూ కూడా ఒక ప్రచారం అయితే చేసుకున్నారు పార్టీ నేతలని దానిపై కూడా కవిత ఇప్పటివరకే ఒక కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇదే విషయంలో మాత్రం కవిత ఎక్స్ వేదిక కూడా కేటీఆర్ ఏదైతే ప్రతినిత్య ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తుంటారో దానిపైన కూడా ఒక హాట్ కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎక్స్ వేదిక కాకుండా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే దిశగా కూడా అడుగులు వేయాలంటే కూడా ఇప్పటివరకే సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా కవిత రీప్లై ఇవ్వబోతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇప్పటివరకే భావించాయి. కాబట్టి దీని అన్నిటికీ కూడా కవిత ఇప్పటివరకు ఒక కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన మాత్రం పార్టీలో నేను కేసీఆర్ మాత్రమే రీప్లై ఇవ్వాల్సి ఉంటుంది, పార్టీలో మాత్రం ఎవరు కూడా లెక్కన చేయను అంటూ కూడా ఇప్పటివరకు హాట్ కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వెన్నుపోటు రాజకీయాలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేస్తున్నారు అనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వకుండానే వెన్నుపోటు రాజకీయాలకు నేను దూరము, ఏదైనా ఒక అంశాన్ని చెప్పాలంటే సూటిగా కూడా నేను చెప్తాను.
చెప్తాను, కానీ దొంగచాటుగా మాత్రం నేను చెప్పే అలవాటు నాకు లేదు అంటూ కూడా ఇప్పటివరకు తెలిపారు. దీంతో పాటుగా ఒక పక్క కేటీఆర్ మాత్రం ఒక కామెంట్ చేశారు తెలంగాణ భవన్ వేదిక కూడా, ఏదైతే అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన కోవట్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటూ కూడా ఒక కామెంట్లు ఇచ్చేశారు. కాబట్టి దానికి సంబంధించి కూడా కవిత ఇప్పటివరకే రీప్లై ఇస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నారు కాబట్టి వారే కోవట్లుగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే కవిత చెప్పిందని చెప్పవచ్చు. దాంతో పాటుగా నిజామాబాద్లో మాత్రం తను ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా కవిత చెప్తూనే, నిజామాబాద్లో మాత్రం అక్కడ ఎమ్మెల్యేలు కావాలని చెప్పేసి నన్ను ఓడగొట్టిన తర్వాత మాత్రం నేను పార్టీకి సంబంధించి పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా స్వయంగా కేసీఆర్కే చెప్పారు. కానీ కేసీఆర్ ఆ టైంలో మాత్రం ఆ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా నువ్వు రాజీనామా చేయొద్దని చెప్పేసి చెప్పారు అని దానిపైన కూడా కవిత ఇప్పటివరకే చెప్తున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన మాత్రం కవిత జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైనా డ్యామేజ్ ఉండొచ్చు, డ్యామేజ్ ఉంటే మాత్రం నా తరపున పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా నా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా కేసీఆర్కు చెప్పినా కూడా కేసీఆర్ వద్దన్నారు కాబట్టి నేను రాజీనామా చేయలేదు అనే దానిపైన కూడా కవిత ఇప్పటివరకు చెప్తున్నారు. దీంతో పాటుగా ఎక్స్ హ్యాండిల్స్ కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ప్రచారం మాత్రం తెలంగాణ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి కూడా చేసే సమయంలో మాత్రం ఆ సమయంలో ఏదైతే అంటే నన్ను టార్గెట్ చేసి కూడా ఇప్పటివరకే వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అనే దానిపై కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా నీటిపారుదల అంశం విషయానికి వస్తే మాత్రం బరకచెర్ల ప్రాజెక్టు మాత్రం ఇప్పటివరకు ఏపీ అక్రమంగా కూడా నిర్మాణం చేపడుతుంది. నిర్మాణం చేపట్టిన కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు ప్రశ్నించలేకపోతుంది, ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేయలేకపోతుంది అనే దానిపైన కూడా ప్రశ్నిస్తూ వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కేసీఆర్ కూడా ఎక్కడ కూడా మోసపోరు, పార్టీకి సంబంధించినంత వరకు కార్యక్రమాలు కావచ్చు, పార్టీలో ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా ప్రతినిత్యం కూడా గమనిస్తూ వస్తుంటారని చెప్పేసి కూడా తెలిపారు. దీంతో పాటుగా ఇప్పటివరకు కవిత ఏదైతే లేఖ రాసిందో లేఖకు సంబంధించిన మాత్రం 25 సంవత్సరాల్లో దాదాపు 100కు పైగా కూడా లేఖలు రాశాను. ఆ లేఖలు రాసిన దాంట్లో మాత్రం చాలా వరకు కూడా స్వీకరించిన తర్వాత మాత్రం వాటన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఆ లేఖను చూసిన వెంటనే కేసీఆర్ దాన్ని చించి డస్ట్బిన్లో వేస్తారు. కానీ ఈసారి మాత్రం ఎందుకు లేఖ బయటకు వచ్చింది, దానికి సంబంధించిన కోవట్లు ఎవరున్నారని దానిపై కూడా ఇంకా అర్థం అవుతలేదన్న దానిపై కూడా కవిత చెప్పారని చెప్పొచ్చు. దీంతో పాటుగా పార్టీకి సంబంధించిన మాత్రం పార్టీ కోవట్లు కనిపెట్టడంలో మాత్రం విఫలం అవుతుందనే దానిపై కూడా బహిరంగంగా చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన మాత్రం ఏదైనా కార్యక్రమం కాదు, కార్యాచరణ సిద్ధం చేస్తే మాత్రం ఇతర పార్టీ నేతలకు వెళ్తున్నాయి. ఆ సమయంలో మాత్రం కోవట్లు ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ ఎందుకు గుర్తించట్లేదని దానిపై కూడా ప్రశ్నించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ కవిత మొత్తం ఎపిసోడ్లో మాత్రం కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాత్రం ఇప్పటివరకు చిట్చాట్ చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.